మన తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం వికారాబాద్ జిల్లాలో జరిగింది. ఈ వికారాబాదు సర్కిల్ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశాము ఈరోజు ఇక్కడ. ఈ సమావేశానికి జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ చైర్మన్గా నేను వచ్చాను. ఈశ్వరరావు నా పేరు. అట్లాగే స్టేటు మీడియా ఇన్ఛార్జ్ అండ్ ఈ వికారాబాద్ సర్కిల్ ఇన్ఛార్జ్, రాష్ట్ర కేంద్రం నుంచి వస్తున్నటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రసాద్ రాజు ఇక్కడికి వచ్చాము. ఈరోజు జాయింట్ కమిటీ యాక్షన్ ఏర్పాటు చేశాము. ఇక్కడ చైర్మన్గా బుచ్చిరెడ్డి, కన్వీనర్గా మోయిన్తో పాటు మరో 12 మందితో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశాము. ముఖ్యంగా రేపు 19వ తారీఖున హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే స్టేట్ జేఏసీ అట్లాగే జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీలో ఉన్నటువంటి నాయకులతో సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సమావేశానికి మన వికారాబాద్ సర్కిల్ నుంచి కూడా మన నాయకులందరూ హాజరవుతారు. ప్రధానంగా ఈ రోజున డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మన ట్రాన్స్కో, జెన్కో, ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్లో ఉన్నటువంటి ఆర్టిజన్స్ సుమారుగా 20,000 మంది ఉన్నారు. ఈ 20,000 మందిని కూడా కన్వర్షన్ చేయాలనే ఏకైక డిమాండ్తో ఈ జాయింట్ యాక్షన్ కమిటీ యొక్క కృషి జరుగుతూ ఉంది. ఇప్పటికే 2-3 సార్లు విద్యుత్ శాఖ మంత్రి, ఫైనాన్స్ మినిస్టరు, డిప్యూటీ సీఎం గారు అయినటువంటి బట్టి విక్రమార్క గారిని కలిసి మన మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. ట్రాన్స్కో అట్లాగే ఎస్పిడిసిఎల్, ఎన్పిడిసిఎల్ సిఎండీలకు కూడా వినతి పత్రాలు ఇచ్చాము. రాష్ట్ర వ్యాప్తంగా ఒక డ్రైవ్ తీసుకున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలతోటి, అంటే రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా మొత్తం అందరు ఎమ్మెల్యేలతోటి అట్లాగే ఎమ్మెల్సీలతోటి, మంత్రులతోటి కూడా ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ ఒకటి రాసి ఈ ఆర్టిజన్ కన్వర్షన్ అనే విషయం మీద డ్రైవ్ ఇవ్వాలని చెప్పి కూడా ఎమ్మెల్యేలకి రిక్వెస్ట్ చేసాము, ఎమ్మెల్సీలకి. వారు ఇప్పటికే చాలామంది ముఖ్యమంత్రి గారికి అలాగే డిప్యూటీ సీఎం గారికి లెటర్లు రాశారు. అయినా ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి స్పందన రాలేదు. కాబట్టి 19వ తారీఖున సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మా జిల్లా జేఏసీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశాము. ఈ సమావేశంలో మా భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తాము. భవిష్యత్తు కార్యాచరణలో ముఖ్యంగా అనేక రకాల 4-5 కార్యక్రమాలు రూపొందిస్తాము. అవి రూపొందించిన తర్వాత వాటి అమలు కూడా ప్రయత్నం చేస్తాము. బహుశా నేను అనుకోవడం నవంబరు లేదా డిసెంబర్లో అసెంబ్లీ సమావేశాలు కూడా జరగబోతాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు అయినప్పుడు కూడా మా జాయింట్ యాక్షన్ కమిటీ ఏ రకమైన స్టాండ్ తీసుకోవాలి, ప్రభుత్వం మీద ఏ రకమైనటువంటి ఒత్తిడి తీసుకురావాలి, అట్లాగే ట్రాన్స్కో, జెన్కో, డిస్కామ్ యాజమాన్యాల మీద ఏ రకంగా మేము ఒత్తిడి తీసుకురావాలనేది సమాలోచన చేస్తాము. చేసి ఆ రకంగా ఆర్టిజన్ కార్మికులకు అందరికీ న్యాయం జరిగే విధంగా మా జాయింట్ యాక్షన్ కమిటీ కృషి చేస్తుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. నమస్తే.